పీపీపీపై రాజీ లేదు, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక ఊతం అంట. మళ్ళీ దీనికి కేంద్ర మార్గదర్శకాలని ఒక యాడ్ చేశారు, ఒక పదం యాడ్ చేసి డబ్బులు కూడా ఇస్తారట. బిడ్స్ రావట్లేదు, 5 కాలేజీలకో 4 కాలేజీలకో ఇచ్చారు కదా, బిడ్స్ రాకుండా ఒకదానికి ఇస్తే ఆ ఒకదానికి కూడా ఎదురు డబ్బులు ఇస్తారట, ఆర్థికంగా ఇతరత్ర రాయితీలు ఇస్తారట, ఇచ్చి మీరు నడపండి అంటారంట. అంటే స్థలం ఇస్తారు, పొలం ఇస్తారు, బిల్డింగ్లు ఇస్తారు, ఇంకా రకరకాల సదుపాయాలు ఇచ్చి జీతాలు ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు అది చాలకపోతే ఇంకా డబ్బులు కూడా ఇచ్చారంట, ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతారట. ఇదేం పాలసీ? ఎందుకు ఇంత మొండితనం తిలక్ గారు? చంద్రబాబు గారికి ఎందుకు ఇంత మొండితనం? మీరు చెప్పిన దాంట్లో ఇంకో పాయింట్ కూడా ఉందండి. ఏంటది? భూములు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు. కొత్తగా ఇంకోటి ఏంటంటే ఆ ఇచ్చిన భూములు కూడా వాళ్ళు వాడుకోవచ్చు ఆ సంస్థల కోసం. వల్ల ఎట్లా ఉందంటే ఇక మరి ఆ డబ్బు ఏదో ఆ పెట్టి వాళ్ళకి ఇచ్చే డబ్బులు, వాళ్ళకి ఇచ్చే భూములు, ఆ ఫండింగ్ ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీ కట్టాకి ఉపయోగించవచ్చు కదా. దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు నిన్న కూడా అంటున్నారు, పేద ప్రజలకి మేలు జరగడం కోసం ఎంతైనా చేస్తానని చెప్పేసి. దీనివల్ల మేలు జరుగుతుందని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు ఆయన? దానికి జవాబు చెప్పాలి కదా. ఆరోగ్యశ్రీ మూతపడింది, ఎక్కడన్నా హాస్పిటల్స్ లో జరుగుతుంటే దయాదాక్షిణ్యాల మీద జరగాల్సిందే తప్ప అది అమలు జరగటం లేదు. దాని ఫండ్స్ ఇవ్వరు. ఆరోగ్యశ్రీ అమలు జరగకుండా మీకు ఏదో మేలు చేస్తాం, ప్రైవేట్కి ఇచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా మేం చేస్తామంటే ఎవరు నమ్ముతారు? కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అంటున్నారు. నేను ఒక మాట అడుగుతాను, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ కి అనుకూలం అయితే ఎయిమ్స్ ఆసుపత్రిని ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు? అది కేంద్ర ప్రభుత్వానికి కదా. ఆయన ఎవరి మీదైనా బురద జల్లుతాడు. బురద జల్లేసి కేంద్ర ప్రభుత్వం కూడా చేయమని చెప్పినా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఏంటంటే బీజేపీ వీళ్ళ మేనిఫెస్టో పుస్తకాన్ని అంటుకోవడం కూడా బీజేపీ నాయకుడు ఆ రోజున ఇష్టపడలేదు, మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజున. కానీ మేనిఫెస్టోలో లేని అంశాలను సమర్థించడానికి మాత్రం హెల్త్ మినిస్టర్ గారు ముందుకు వస్తారు. ఆయన వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతారు. ఎక్కడ ఈ రాష్ట్రంలో రోగాలు వచ్చినా, ఏ వ్యాధులు వచ్చినా, ప్రజలు ఇబ్బంది పడినా, సరిపోయినా ఆయన ఎక్కడికి వెళ్ళడం. సెక్రటరీలో లోకేష్ గారు వెనకాల తిరగడానికి మాత్రమే ప్రాధాన్యతిస్తారు. మరి అదే విచిత్రం నాకు అర్థం కాదు. వల్ల ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది మీకు ఏమిటి? జగన్ గారు పెట్టిన పద్ధతి ఏమిటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న పద్ధతి ఏమిటి? దేనివల్ల ఇదిగో జగన్ గారు పెట్టిన దానివల్ల ఇదిగో పేదలకు ఇది నష్టం, మేము పెడుతున్న దానివల్ల పేదలకు ఇది ప్రయోజనం చెప్పానండి. అవి చెప్పకుండా ఊరికే ఊగదంపుడు ఉపన్యాసాలు ఎందుకు? ప్రజలకు ఉన్న మేలు. ఆరోగ్యశ్రీ తీశారు, అయిపోయింది. ఆయుష్ అన్నారు, ఎక్కడ అమలు జరుగుతుందో చెప్పానండి ఆయుష్ అనేది. అలాగే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు, ఎవరు కట్టారో చెప్పానండి. ఏమి చేయకుండా ఉన్న మెడికల్ కాలేజీలు కూడా తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతాం, దానివల్ల పేదలకు మేలు జరుగుతుందని ఒకదప్పుడు ఉపన్యాసాలు చెప్తే ఎట్లా? పేదలకు ద్రోహం చేస్తూ పేదలకు మేలు జరుగుతుందని చెప్పడం. ఇటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి. చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన వీటికి డబ్బులు ఏమంటాడు. మెడికల్ కాలేజీలకు కూడా హెలికాప్టర్లు ఏ అధికారంతో నీకు ప్రజలు మేనిఫెస్టోలో ఇచ్చారా? లేకపోతే ప్రజలు అధికారం ఇచ్చారు నీకు హెలికాప్టర్లో జరగమని? ఏ అధికారంతో తిరుగుతున్నారు? జవాబు చెప్తా ప్రజలకి. అధికారం దుర్వినియోగం, డబ్బులు దుర్వినియోగం చేశారు, తినేశారు, డైవర్ట్ చేశారు అని చాలా కథలు చెప్తున్నారు కదా. హెలికాప్టర్ ఖర్చులు ఎవరు భరించమన్నారు? నీకు ఏమైనా ప్రజలు రాసిచ్చారా? మెడికల్ కాలేజీలని ప్రజలకు ద్రోహం చేయడానికే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు తప్ప వాళ్ళ ప్రయోజనాల కోసం, ఇది పేద ప్రజల ప్రయోజనాల కోసం కాదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. రైట్. రాజీవ్ గారు. సార్, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప ఋషిలాగా కష్టపడి మెడికల్ కాలేజీని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు జనగా ఋషులు యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు రాక్షసులు దాన్ని ఎలా పాడు చేయాలని చూస్తారు. ఎందుకంటే ఆ ఫలం బయటకు వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మరి రాజకీయంగా ఆ రకమైనటువంటి భావనలోకి వెళ్ళి ఈ మెడికల్ కాలేజ్ అనేటువంటి మహాయజ్ఞాన్ని ఎలాగన్నా దీన్ని ఆపాలి, దీన్ని నాశనం చేయాలనేటువంటి లక్ష్యం కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏమాత్రం ఆలోచన ఉన్న వ్యక్తి అయినా ఈ రకమైనటువంటి ప్రవర్తన చేయడు. ఒక పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ముందుకొచ్చి సంతకాలు పెట్టి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని చెంపచెల్లు అనిపించే విధంగా తమ నిరసన తెలియజేసినా ఇంకా బుద్ధి రాకుండా, ఇంకా కళ్ళు తెరుచుకోకుండా, ఇంకా మనసు మార్చుకోకుండా తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న చందంగా చంద్రబాబు నాయుడు గారు మొండి వైఖరి చూస్తా ఉంటే
నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. కాదు పైపెచ్చు ఏం చేస్తారు? ఇప్పుడు మిత్రమా ఆదోని వరకు కిమ్సో ఎవరో వెళ్ళారట, మరి అది ఫైనలైజ్ అవుద్దో లేదో అది తెలియదు. చెప్తాను, సింగిల్ చెప్తాను, బిడ్. అది కూడా ఉంది. మిగతాడి లేదు, బిడ్స్ రాలా, ప్రైవేట్ వాళ్ళే పనికొస్తాయో లేదో మనకి, లేదా ఏం ఇబ్బంది వస్తుందో అని చెప్పి వాళ్ళ వెనక్కి తగ్గుతుంటే చంద్రబాబు గారు ఇంకా డబ్బులు కూడా ఎదిరిచ్చి ఆర్థిక రాయితీలు కూడా ఇస్తామని చెబుతున్నారు. అదొక విచిత్రమైన సార్, పరిస్థితి. సార్ ఆదోని, మార్కాపురం, పులివెందుల, ఆ, మదనపల్లి, మొత్తం ఈ 4 మెడికల్ కాలేజ్ ఇస్తే ఒక మెడికల్ కాలేజ్ మాత్రమే ముందుకు వచ్చారు, మిగతా మెడికల్ కాలేజ్ ముందుకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేటు నిర్ణయాన్ని ప్రకటించినటువంటి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఎవరు వస్తారో రండి, మేము వచ్చిన తర్వాత అవన్నీ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. మొన్న అయితే ఒకడు ముందుకేసి ఖచ్చితంగా వచ్చిన 2 నెలల్లోనే దీని సంగతి తెలుస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇంకో ప్రభుత్వం వ్యతిరేకించడం కాదు. ఇది ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి అధికారిక బహిరంగ స్కామ్ సంబంధించినటువంటి అంశం. ఈ స్కామ్ ను మేము వచ్చిన తర్వాత పట్టుకుంటాం, మేము వచ్చిన తర్వాత ఎవరైతే ఈ స్కామ్ కు పాల్పడ్డారో వాళ్ళందరినీ ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అని చెప్పి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దీన్ని స్కామ్ అన్నటువంటి విషయం అర్థమైనటువంటి ప్రైవేట్ వారు రావడానికి భయపడవచ్చు. ఎందుకంటే తప్పు చేయాలన్నప్పుడు ఎప్పుడు భయం కలుగుతుంది? తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష వేసేవాడో లేకపోతే తప్పు నిలదీసి ప్రశ్నించి మనల్ని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి నాయకత్వం ఒక పక్క ఉంది అనేటువంటి అంశం ఎప్పుడైతే ఆ యొక్క పెట్టుబడిదారుడికో ఆ స్కామ్ చేసే వ్యక్తికి అర్థమవుతుందో భయం ముందుకు రావాలంటే ఒక భయం పుడుతుంది. ఆ భయం పేరు తప్పు చేయాలంటే భయం కలిగించిన వ్యక్తి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 1 కోటి మంది సంతకాలు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో భయాన్ని కలిగించారని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో అంశం, ప్రైవేట్ వారికి ఇస్తామని చెప్తున్నారు కానీ ప్రభుత్వం మొత్తాన్ని దారాదత్తం చేస్తున్నారు. మీరు ల్యాండ్ ఇస్తున్నారు, ఎక్విప్మెంట్ ఇస్తున్నారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది అదంతా కట్టేసిన బిల్డింగ్లు ఇచ్చేస్తున్నారు. ఇంకో పక్క స్టాఫ్ ఇస్తున్నారు, ఇచ్చినటువంటి స్టాఫ్ కి 2 ఏళ్ల పాటు జీతాలు ఇస్తున్నారు, అదో 1400 కోట్ల స్కామ్. ఇవన్నీ చాలదట్టు ఇప్పుడు ఎదురు డబ్బులు ఇస్తారట. ఎప్పుడో మా పూర్వకాలంలో ఎదురు కట్నం అనే మాటలు వినేవాళ్ళం. ఇప్పుడు ఎదురు డబ్బు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళు తెచ్చుకోవాలంటే అంత దుస్థితి ఎందుకు, అంత పరిస్థితి ఎందుకు? దానికి మళ్ళీ గొప్ప పేరు పెట్టారు సార్, ఏంటది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంట, విజిఎఫ్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. దానికి కూడా మళ్ళీ కేంద్ర మార్గదర్శకాలు అని చెప్పడం. కేవలం చంద్రబాబు నాయుడు గారు పిచ్చికి పరాకాష్ఠ పనులు చేయడం తప్ప ఇంకొకటి కాదు. మెడికల్ కాలేజీ నిర్ణయం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరించిన నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత వీళ్ళు ఏ కేటాయింపులు చేసినా అవన్నీ రద్దు చేస్తాం. మీడియా వేదికగా మరోసారి చెప్తున్నాం, ఎవరో కూడా ప్రైవేట్ వ్యక్తులు బిడ్లు వేసుకుని వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రావద్దండి. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ బినామీలో వాళ్ళ తాలూకా తాబేదారులు వాళ్ళందరూ వచ్చి వ్యాపారుల ముసుగులో వేసుకుంటే దానికి మేమేం చేయలేం తప్పితే, బట్ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పారు. దాన్నే మరోసారి మీ సాక్షి టీవీ డిబేట్ వేదికగా మేము మా పార్టీ అభిప్రాయంగా చెప్తా ఉన్నాం. రైట్, వైబిలిటీ గ్యాప్ ఫండ్ అంటే నాకు ఇంకో సంగతి గుర్తుంది. చంద్రబాబు గారికి ఇటువంటి చాలా ఇష్టం అనుకుంటా. గతంలో విదేశాల నుంచి సింగపూర్ నుంచో ఎక్కడి నుంచో విమానాలు రావడానికి ట్రాఫిక్ లేదు, విజయవాడ నుంచి లేదు. లేకపోతే వాళ్ళకి ఎదురు టికెట్లకి డబ్బులు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి వాళ్ళకి వచ్చే నష్టానంతా మేము భరిస్తాం, మీరు విమానాలు నడపండి అంటే చంద్రబాబు గారి కీర్తికాంక్ష కోసం ఎంత డబ్బు అయినా సరే ప్రభుత్వ డబ్బు ఇచ్చేస్తారా ఏమో తెలియదు. ఇప్పుడు అట్లాగే మెడికల్ కాలేజీలకి వాళ్ళు నడపలేకపోతే మొత్తం గవర్నమెంట్ నడుపుతుంది, అసలు ఈ ఖర్చే లేదు కదా. వాళ్ళకి ఎదురు డబ్బులు ఇవ్వడం ఏందో, ఆర్థికంగా రాయితీలు ఇవ్వడం ఏందో, పైగా దానికి కేంద్రం మార్గదర్శకం. కేంద్రం కొత్త ప్రైవేట్ కాలేజీలకి ఆర్థికంగా సాయం చేయమని ఎక్కడ చెప్పిందా? చెప్పలేదు కదా. ఇక్కడ ఒక సబ్మిషన్ సార్, కేసర్ సబ్మిషన్. మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ స్థాయి సంఘ సమావేశం అయితే అందులోనట నివేదిక సమావేశంలో వచ్చారని చెప్పేసి వీళ్ళు ఒక ప్రచారం చేశారు సార్. అది నివేదిక ఇంకోటి పక్కన పెడితే అందులో నేను చదివాను, ఆ కాగితం చదివాను. పారా నంబర్ 2.29 చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు ఏమని, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళు ప్రస్తావించారు. అందులో ఏంటంటే మెడికల్ విద్య అనేటువంటిది అందరూ ద్రాక్ష అవుతుంది, విద్యార్థులు చాలా ఎక్కువ ఫీజులు కట్టుకోవాల్సి వస్తుంది, ఆ భారాన్ని మనం తగ్గించాలి. ఆ భారాన్ని తగ్గించకపోతే మన విద్యార్థులు విదేశాలకు వలస వెళ్లాల్సి వస్తుంది, దాన్ని మనం కట్టడి చేయాలని చెబుతూ ఖచ్చితంగా విద్యార్థులకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, గవర్నమెంట్ కీలక పాత్ర, కొత్త మెడికల్ కాలేజీలు తేవాలని చెబుతూ లాస్ట్ లో ఒక మొక్క అన్నారు ఏమని, ఎవరైనా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీపీపీ పద్ధతులు ఉంటే భవిష్యత్తులో ఉంటే వాళ్ళకి ట్యాక్స్ రాయితీలు తప్ప ఇంకేం ఇవ్వద్దని చెప్పేది. దాన్ని తీసుకొచ్చి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందంగా స్వచ్ఛమైనటువంటి పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి ఈనాడు వాళ్ళు అది మహాప్రసాదంగా జనానికి పంచారు కదా. ఈనాడు వాళ్ళు నాకు ఆశ్చర్యం వేస్తుంది. గతంలో రామోజీరావు మాబోటాళ్ళకి చెప్పి నీతులేంటి, ఇప్పుడు అచ్చంగా పాఠకుల్ని మోసం చేసే రీతిలో వార్తలు రాయడానికి ఏమాత్రం సిగ్గుపట్టంలా. ఏందో నాకు కావట్లేదు.
ప్రతిరోజు అబద్ధం, ప్రతిరోజు విష ప్రచారం. ఆ పేపర్ చదివితే ఏమో మనం ఊహాజనిత లోకంలో ఉంటే అసలు వాస్తవం తెస్తే తప్పని నేల మీద పడిపోతాం వచ్చి. అంత ఈనాడు పేపర్ చదివినంత సేపు కూడా స్వర్గపు అంచుల్లో తేలుతుంటది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వాస్తవాలు మాట్లాడితే మాత్రం పాతాళ లోకంలో పడిపోతూ ఉంటాం. రైట్. ఇక కేసర్ గారు ఒక్క నిమిషం అండి, కేసర్ గారు చెప్పండి, ఓ బ్రేక్ తీసుకోవాలి. ఒక్క నిమిషం అండి. చెప్పండి. ఇప్పుడు ఈ టెండర్లు పిలవటం, బిడ్లు ఎవరు రాకపోవడం అనేది దానిలో ఒక సారాంశం ఓవరాల్ గా చూస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల విషయంలో చెప్పిన మాటలను ప్రజలు నమ్ముతున్నారు. మెడికల్ కాలేజీలు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా నమ్ముతున్నారు జగన్ గారి మాటలని. చంద్రబాబు నాయుడు గారి మాటల్ని, పవన్ కళ్యాణ్ గారి మాటలని నమ్మటం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. ఎన్ని రాయితీలు ఇస్తా అన్నా, ఎన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తా అన్నా గానీ వాళ్ళు ముందుకు రాలేదంటే చంద్రబాబు నాయుడు గారి మాటలను ఈ ప్రజలు నమ్మటం లేదు. ఆయన మొండిగా అదే చాలా ముందుకెళ్తున్నారు స్పష్టంగా కదా. ఇవాళ కానీ అర్థమవుతుంది. గతంలో చంద్రబాబు గారు తెలివిగా ఏంటంటే జనంలో వ్యతిరేకత వస్తుందంటే తెలివిగా మార్చుకునేవాడు కామ్గా ఇంకేదో రూపంలో తీసుకెళ్ళి. కానీ ఇప్పుడు ఎందుకో మరి ఆ మూర్ఖత్వం, మరి మొండితనం ఎందుకు వస్తుందో తెలియట్లేదు. కానీ దీన్ని జాగ్రత్తగా ఇంకొక మాట చెప్తాను కేసరి గారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాల విషయంలో అవును. ముందుకెళ్ళింది. వెళితే ప్రజలకు వ్యతిరేకత వస్తే వెంటనే ఉందా లేదా? నిషేధం పెట్టారు. ముందు పెడతారు ఎందుకు మెడికల్ కాలేజీల విషయంలో? రైట్. అంటే అక్కడ రెడ్ బుక్ గోలేదేమో కేంద్ర ప్రభుత్వంలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని రెడ్ బుక్ అరాచకాలకి మొత్తం స్వాగతం పలకటం, గేట్లు తెరవటం ఇవన్నీ జరుగుతున్నాయి కదా.